హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యావరేజెస్ గురించి తెలుసుకుందాం. యావరేజెస్ని సింపుల్ వేలో ఈజీ మెథడ్లో ఎలా చేయాలి దాని గురించి తెలుసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళ కోసం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకొని మీకు చెప్తున్నాను. ఓకే, కొంచెం జాగ్రత్త వినండి. యావరేజెస్. The average of the first 100 integers is, first 100 integers అంటే ఏంటంటే 1 2 3 4 5 అప్ టు 100 వరకు. 1 to 100కి యొక్క యావరేజ్ ఏంటి? యాక్చువల్గా యావరేజ్ యొక్క ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. అంటే ఇప్పుడు 1 + 2 + 3 + 4 + 5 అప్ టు 100 చేసి బై 100 చేస్తే టైం లెంత్ అవుతుంది. కాబట్టి దీనికి ఏంటంటే ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే 1 + 2 + 1 2 3 అనేది ప్రతి నెంబర్లో గ్యాప్ 1 1 1 ఉంది కాబట్టి ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఫర్ సపోజ్ 2 4 6 8 10 ఇది కూడా ప్రతి నెంబర్లో గ్యాప్ 2 2 2 ఉంది కాబట్టి ఇది కూడా ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నదని మీనింగ్. సో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న దానికి యావరేజ్ ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అంటే 1 + 100/2 అంటే 101/2 50.5. సో ద ఆన్సర్ ఈస్ బి. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న సిరీస్కి యావరేజ్ చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 9 integrals multiple of 5 is, the average of the first 9 integrals. First 9 అంటే 1 2 3 4 5 6 7 8 9 multiple of 5. ఓకే, ఇప్పుడు దీని యొక్క యావరేజ్ ఏంటి? 1 to 9 యావరేజ్ ఏంటి? 1 + 9/2 10. 10/2 అంటే ఏంటిది? 5 × 5 25. ఓకే, ద ఆన్సర్ ఈస్ బి. ఫస్ట్ 9 ఇంటిగ్రల్స్ అంటే 1 to 9 మల్టిపుల్ ఆఫ్ 5. సో ఇంకోలాగా చేయొచ్చు. ఏంటది? 5 10 15 20 25 30 35 40 45 50. ఓకే, సారీ 50 కాదు, 9 కదా, 45. ఫస్ట్ 5 మల్టిపుల్స్, ఫస్ట్ 9 మల్టిపుల్స్ 5 10 15 20 25 30 35 40 45. సో దీని యొక్క యావరేజ్ ఏంటి? ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి యావరేజ్ ఏంటి? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ ఏంటిది? 5 ప్లస్ లాస్ట్ నెంబర్ 45/2 50/2. ఆన్సర్ ఇస్ 25. వచ్చింది. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 9 ఇంటిగ్రల్స్ మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఫస్ట్ 5 ఇంటిగ్రల్స్ అంటే ఏంటి? 1 to 9 మల్టిపుల్ అంటే 5. ఫస్ట్ 9 వాటి యొక్క యావరేజ్ ఏంటి? 5 × 5 25. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 100. ఈవెన్ నెంబర్స్ అప్ టు 100 అంటే 2 4 6 8 10 అప్ టు 100. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ఫస్ట్ నెంబర్ తెలుసు, లాస్ట్ నెంబర్ తెలుసు. సో ఫస్ట్ నెంబర్ ఏంటి? 2. లాస్ట్ నెంబర్ ఏంటి? 100. సో యావరేజ్ ఏంటి? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అంటే 2 + 100/2 102/2 51. ద ఆన్సర్ ఇస్ 51. ఓకే, ప్రాక్టీస్ చేయండి మీరు ఇలాంటి క్వశ్చన్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 9. ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ divided by 9.
ఫస్ట్ 5 ఆడ్ నెంబర్ డివిజ్ బై 9 అంటే 9తో డివిజిబుల్ అయ్యేటి ఏంటి 9 27 45 and 63 81 ఫస్ట్ 5 ఆడ్ డిజిట్ ఎగ్జాంపుల్ చెప్తానండి 9 కామా తీస్తే 1 3 5 7 9 చూడండి 9 1 9 9 3 27 9 5 45 9 7 63 9 9 81 ఫస్ట్ 5 ఆడ్ మల్టిపుల్ బై 9 సో ఇప్పుడు ఈ సిరీస్ యొక్క యావరేజ్ 1 ప్లస్ 9 బై 2 1 ప్లస్ 9 బై 2 అంటే 10 బై 2 అంటే 5 9 ఇంటూ 5 45 ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 9 కామా ఇస్తే ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9 1 3 5 7 9 యొక్క యావరేజ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 అంటే 1 ప్లస్ 9 బై 2 10 10 బై 2 10 బై 2 అంటే 5 ఇంటూ 9 5 ఇంటూ 9 45 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 ఈవెన్ నెంబర్ ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ ఏంటి 2 4 6 8 డివిజిబుల్ 7 ఓకే ఇప్పుడు ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటి యావరేజ్ అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 ఫస్ట్ నెంబర్ 2 ప్లస్ 8 బై 2 అంటే 10 బై 2 అంటే 7 ఇంటూ 5 35 the average of the first 4 even numbers ఏంటి 2 4 6 8 which are divisible by 7 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 ఫస్ట్ 4 యొక్క యావరేజ్ ఏంటి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 2 ప్లస్ 8 బై 2 అంటే 10 బై 2 10 బై 2 అంటే 5 ఇంటూ 7 35 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద యావరేజ్ ఆఫ్ 2 4 6 8 అప్ టు 25th టర్మ్ ఈజ్ ఇక్కడ 25th టర్మ్ అన్నాడు మనకు 25th టర్మ్ తెలియదు 2 4 6 8 10 11 12 14 అనేది పోతుంది కదా 25th టర్మ్ అనేది మనకు తెలియదు ఫస్ట్ మనం 25th టర్మ్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్ 25th టర్మ్ మనం తెలుసుకోవాలంటే tn ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఓకే a అంటే స్టార్టింగ్ లెటర్ n మైనస్ 1 అంటే 25th మైనస్ 1 d అంటే మధ్యలో గ్యాప్ ఓకే చూద్దాం ఇప్పుడు a అంటే 2 ప్లస్ n మైనస్ 1 25 మైనస్ 1 ఇంటూ d అంటే గ్యాప్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 25 మైనస్ 1 24 ఇంటూ 2 ప్లస్ 48 50 సో ఈ 50 అనేది ఏంటి మనకు 25th టర్మ్ అంటే లాస్ట్ నెంబర్ సో ఇప్పుడు మనకి ఏంటిది 2 నుంచి 50th వరకు ఉన్న యావరేజ్ కావాలి అంటే మనకు ఫస్ట్ లెటర్ తెలుసు లాస్ట్ లెటర్ తెలుసు ఓకే ఫస్ట్ లెటర్ తెలుసు లాస్ట్ లెటర్ తెలుసు సో అప్పుడు ఏం చేయాలి యావరేజ్ ఏంటి ఫస్ట్ లెటర్ 2 ప్లస్ 50 బై 2 అవుతుంది 52 బై 2 26 మనకు 25th టర్మ్ లేదా 30th టర్మ్ 35th టర్మ్ 32 టర్మ్ అట్లా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఏ అంటే ఫస్ట్ లెటర్ n మైనస్ 1 25 మైనస్ 1 ఇంటూ డి అంటే మధ్య గ్యాప్ 2 ప్లస్ 25 మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 24 ఇంటూ 2 48 ప్లస్ 2 50 అనేది ఏంటి అయితే మనకు లాస్ట్ నెంబర్ అవుతుంది సో లాస్ట్ నెంబర్ మనకు వచ్చింది ఫస్ట్ నెంబర్ ఉంది లాస్ట్ నెంబర్ ఉంది యావరేజ్ ఏంటి 2 ప్లస్ 50 బై 2 52 బై 2 26 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద యావరేజ్ ఆఫ్ 7 కన్సిక్యూటివ్ నెంబర్స్
ఈజ్ 43. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 43 ఉంది. దాంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి మనం రాద్దాం. 1 2 3 4 5 6 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 7 యావరేజ్ అంటే ఏంటిది? మిడిల్ నెంబర్, మిడిల్ టర్మ్ అనేది యావరేజ్ అవుతుంది ఎవ్రీ టైం. చూడండి ఎవ్రీ టైం మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అవుతుంది. సో 43 అనేది ఏంటిది? 43 అనేది మిడిల్ టర్మ్. ఓకే, గుర్తుపెట్టుకోండి 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నప్పుడు 6 గ్యాప్స్ ఉంటాయి. చూడండి 1 గ్యాప్, 2 గ్యాప్, 3 గ్యాప్, 4 5 6 గ్యాప్స్ ఉంటాయి. అది 9 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనుకోండి 8 గ్యాప్స్ ఉంటాయి. 10 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనుకోండి 9 గ్యాప్స్ ఉంటాయి. 15 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని అనుకోండి 14 గ్యాప్స్ ఉంటాయి. సో మనకి ఎన్ని ఉన్నాయి? 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి 6 గ్యాప్స్ ఉన్నాయి. సో 6 గ్యాప్స్ అంటే ఏంటంటే రైట్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 3. ఓకే, రైట్ సైడ్ 3 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 3 ఉంటాయి. సో మనకి 7 కాన్సిక్యూటివ్ అన్నాడు. 7 కాన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి సీరియల్ నెంబర్స్ అన్నాడు. సో ఇటేమవుతుంది? 44 అవుతుంది, 45 అవుతుంది, 46 అవుతుంది. ఇట్స్ ఏమవుతుంది? 42 అవుతుంది, 41 అవుతుంది, 40 అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇది. క్వశ్చన్లో ఒకవేళ లార్జెస్ట్ నెంబర్ అని అనుకోండి 46 అవుతుంది. ఓకే, దీంట్లో 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. 7 కాన్సిక్యూటివ్ అంటే సీరియల్ నెంబర్స్. 7 కాన్సిక్యూటివ్ అంటే సెవెరల్ సీరియల్ నెంబర్స్. అవేంటో మనకు తెలియదు. వాటి యొక్క యావరేజ్ 43 అన్నాడు. యావరేజ్ అంటే మిడిల్ టర్మ్, యావరేజ్ ఆల్సో మిడిల్ టర్మ్. సో 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్కి 1 2 3 4 5 మిడిల్ టర్మ్ అనేది 43. ఓకే, ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇటు 3 ఇటు 3 గ్యాప్స్. 43 + 3 46 లార్జెస్ట్ నెంబర్. 43 - 3 40 smallest number. Next question, the average of 35 consecutive numbers. The average of 35 consecutive numbers is 78. The largest number is, ఇంతకుముందు స్మాలెస్ట్ నెంబర్ అడిగారు, ఇంతకుముందు స్మాలెస్ట్ నెంబర్ అడిగారు, ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ తుంది. దట్ 35 కన్సిక్యూటివ్ నెంబర్స్. 35 కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 35 ఉంటే 34 గ్యాప్స్ ఉంటాయి మనకు. ఓకే, 34 గ్యాప్స్. 34 గ్యాప్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ 14, రైట్ సైడ్ 14. ఓకే, ఇప్పుడు వాటి యావరేజ్ ఎంత అన్నాడు? 78 అన్నాడు. 78 అంటే మిడిల్ టర్మ్. ఓకే, ఇటు సైడ్ ఎన్ని? 17 - 17 అవుతుంది. ఇటు సైడ్ ఏమవుతుంది? +17 అవుతుంది. ఓకే, మనకు 35 అంటే 34 గ్యాప్స్ ఉంటాయి. 34 గ్యాప్స్ అంటే లెఫ్ట్ సైడ్ 17, రైట్ సైడ్ 17. ఓకే, ఇప్పుడు మనకి ఏమడిగింది? లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. లార్జెస్ట్ నెంబర్ అంటే ఎంత? 78 + 17 95. ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్ అంటే -17 చేస్తే 61 ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్, ఇది ద సమ్ ఆఫ్ అన్నాడు, యావరేజ్ కాదు. ద సమ్ ఆఫ్ 7 consecutive numbers is 567. The sum of 7 consecutive numbers is 567. What will be the sum of the next set of 7 consecutive numbers? Next set of 7 consecutive numbers యొక్క సమ్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏంటంటే ద సమ్ ఆఫ్ 7 consecutive numbers ఇచ్చాడు మనకు. ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 7 consecutive numbers యొక్క అడుగుతున్నాడు. సింపుల్ అండి, దీన్ని పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ సెట్ ఆఫ్ 7 consecutive numbers అనేది 567 కదా, 567 వేసుకోండి. ఓకే, నెక్స్ట్ సెట్ అన్నాడు కాబట్టి, నెక్స్ట్ సెట్ అన్నాడు కాబట్టి 7 స్క్వేర్ చేయండి. 7 స్క్వేర్ ఎంత? 49 + 49 చేసేయండి. 906 సారీ 49 అండి. 616. నెక్స్ట్ సెట్ ఆఫ్ అన్నప్పుడు స్క్వేర్ చేసేయండి. ద సమ్ ఆఫ్ 7 consecutive numbers ఇచ్చి నెక్స్ట్ సెట్ ఆఫ్ 7 consecutive numbers అని అనుకోండి, ఇదివ్వండి. ఫర్ సపోజ్ ఫర్ ద సమ్ ఆఫ్ 9 consecutive numbers అని అనుకోండి. 9 consecutive numbers 567 అన్నారు అనుకోండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ 9 consecutive numbers అని అనుకో అడిగితే, నెక్స్ట్ సెట్ ఆఫ్ 9 consecutive numbers అడిగితే 9 స్క్వేర్ 81 చేశాను. 8 4 6 4
ఓకే, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్ సెట్ అన్నప్పుడు స్క్వేర్ చేసేయండి. ఓకే, 7 ఉంటే 7 స్క్వేర్, 8 ఉంటే 8 స్క్వేర్, 10 ఉంటే 10 స్క్వేర్ చేసి వచ్చేదానికి యాడ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సేమ్ ఇంతకుముందు ఇలా సేమ్ క్వశ్చన్ ఉంది. ద సమ్ ఆఫ్, ఇది కూడా సమ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఇంతకుముందు కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంది, ఇంతకుముందు క్వశ్చన్లో కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంది, ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఈజ్ 575. వాట్ విల్ ద సమ్ ఆఫ్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. మనకు ఫస్ట్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఓకే, చూడండి, ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ లాగానే సేమ్ 575 ఉందండి. 575 చేసుకోండి. 5 కన్సిక్యూటివ్ అన్నాడు. ఇంతకుముందు 7 కన్సిక్యూటివ్ అంటే 7 స్క్వేర్ చేసాం కదా. ఇప్పుడు అలాగే 5 కన్సిక్యూటివ్, 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 ఇంటూ ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఇంతకుముందు కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్ వేసాము, ఇంటూ 1 అవసరం లేకుండా. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ కాబట్టి గ్యాప్ 2 2 2 ఉంటుంది కాబట్టి ఇంటూ 2 50. సో 575కి 50 యాడ్ చేస్తే 625 ఆన్సర్ ఇది. ఇంతకుముందు క్వశ్చన్లో 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు కాబట్టి 7 స్క్వేర్ డైరెక్ట్ 7 స్క్వేర్ చేసేసాం. ఇప్పుడు 5 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఆడ్ నెంబర్స్ అంటే ఇంటూ 2 చేయాలి. 5 స్క్వేర్ ఇంటూ 2 50. సో 575కి 50 యాడ్ చేస్తే 625 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 4. సో ఇంతకుముందు లాగానే కొంచెం డిఫరెంట్ ఉందండి. ద సమ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 4. 6 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఈజ్ 300 అంట. ద ఫైండ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద నెక్స్ట్ 6 కన్సిక్యూటివ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4. సమ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ 300. సమ్ ఆఫ్ ద నెక్స్ట్ 6 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 అనేది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి, సింపుల్. 300 ఉంది కదా, ఫస్ట్ 6 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఈక్వల్స్ 300 కదా. ఇంతకుముందు మనం 5 ఉంటే 5 స్క్వేర్, 7 7 స్క్వేర్ చేసాం కదా. సేమ్ ఇలాగే 6 కన్సిక్యూటివ్ అన్నారు కాబట్టి 6 స్క్వేర్ ఎంత 36 మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే ఇంటూ 4 144 అవుతుంది. సో 144ని 300కి యాడ్ చేయండి, 444 ఆన్సర్ ఇస్. ఓకే, సమ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఈస్ 300. 6 కన్సిక్యూటివ్ అన్న కాబట్టి 6 స్క్వేర్ ఇంటూ మల్టిపుల్స్ ఆఫ్ 4 అనే కాబట్టి ఇంటూ 4 చేశాను, 144 వచ్చింది. 144కి 300ని యాడ్ చేస్తే 444. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 15 అను. ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 15 if each number multiplied by 7. If each number multiplied by 7, then the average of the new set of numbers will be. ఓకే, ఈజీ అండి, డైరెక్ట్ స్టెప్ ఇస్తాను చూడండి. 10 నెంబర్స్ యొక్క యావరేజ్ 15 అన్నాడు కదా. సో 15 తీసుకొని మల్టిప్లైడ్ బై ఈచ్ నెంబర్ మల్టిప్లైడ్ బై 7 అన్నాడు కాబట్టి ఇంటూ 7 చేసింది, డైరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఇస్ 15, ఈచ్ నెంబర్ మల్టిప్లైడ్ దగ్గర యాడ్ 10 అన్నది అనుకోండి. ఈచ్ నెంబర్ యాడ్ బై 10 అన్నది అనుకోండి. అప్పుడు 15కి మీరు 10 యాడ్ చేసుకోండి, 25. మల్టిప్లై అయితే మల్టిప్లై చేయండి, యాడ్ అయితే యాడ్ చేయండి. ఒకవేళ లెస్ అని అనుకోండి, లెస్ బై 5 అని అనుకోండి. లెస్ బై 5 అంటే ఏంటది 15 - 5. ఈచ్ నెంబర్ లెస్ బై 5 అని అనుకోండి, 5 లెస్ చేసేయండి. ఈచ్ నెంబర్ మల్టిప్లై 7 అని అనుకోండి, 7 మల్టిప్లై చేసేయండి. ఈచ్ నెంబర్ యాడ్ బై 7 అనుకోండి, చేసేయండి. ఓకే, యాడ్ బై 7 మల్టిప్లై 7 అంటే 7,
యాడ్ బై 10 అంటే 10 యాడ్ చేయండి, లెస్ బై 5 అంటే 5 లెస్ చేసేయండి. ఓకే, డైరెక్ట్ స్టెప్. నెక్స్ట్ క్వశ్చన్. 4 years ago the average age of ABCD was 54 years. 4 years ago 4 సంవత్సరాల క్రితం ABCD యొక్క యావరేజ్ ఏజ్ అనేది 54 అంట. 4 సంవత్సరాల క్రితం. What would be their average age after 5 years? After 5 years. 4 years ago ఏంటంటే 4 years ago 54. ఓకే, అంటే 4 సంవత్సరాల క్రితం 54 ఉంటే ప్రెసెంట్ ఎంత ఉంటుంది? +4 యాడ్ చేయాలి అంటే 58 ఆఫ్టర్ 5 years అన్నాడు. నెక్స్ట్ 5 years +5 యాడ్ చేయండి 63. ఆన్సర్ 63. ఇలా కాకుండా 54 ఏ చేసుకుని 4 years ago 4 after 5 years 4 + 5 9. 4 years agoకి ప్లస్ నెక్స్ట్ ఆఫ్టర్ 5 years రెండింటిని యాడ్ చేసి మనకి ఇచ్చిన దాన్ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 4 years ago 4 ఆఫ్టర్ 5 years 5 4 + 5 9 54 + 9 63. డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The average of 15 numbers is 38. 15 numbers యొక్క average 38. If 2 numbers namely 45 and 55 are discarded. 45 55 అనేది తీసేయబడింది అలాగే. ఓకే, 45 and 55 తీసేయబడింది. Then the average of remaining numbers is. ఓకే, ఇప్పుడు ఏంటంటే 15 numbers యొక్క average 38 ఉన్నప్పుడు 45 55 అనేది అందులో నుంచి రిమూవ్ అయిపోయినాయి. అంటే 15 numbers నుంచి 15 numbers నుంచి 45 50 ఇద్దరు బయటకు వచ్చేసారు. అప్పుడు ఎంత మిగులుతుంది? 48 numbers యొక్క యావరేజ్ తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి 45 + 55 100 అవుతుంది. యాక్చువల్ మన యావరేజ్ ఎంత? 38. 38 అంటే ఏంటి? ఈచ్ నెంబర్కి 38 అన్నట్టుగా. సో 38 అంటే మన వాల్యూ ఎంత? 38 + 38 76. సో ఎంత ఎక్కువ వెళ్ళిపోతుంది అంటే డిఫరెన్స్ చూస్తే 24 ఎక్కువ వెళ్ళిపోతుంది. సో 24 ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి మన 24ని లెస్ చేసేయాలి. ఎట్లా చేసేయాలి చూడండి. 38 యావరేజ్ ఎంత? 38 మైనస్ 24 బై రిమైనింగ్ నెంబర్స్ ఎంత? 50లో 2 members వెళ్ళిపోయారు అన్నప్పుడు రిమైనింగ్ ఎంత? 48 చేస్తే 0.5 అవుతుంది. 38 మైనస్ 0.5 37.5. సింపుల్ అండి. 2 numbers వెళ్ళిపోయాయి, అందులో ఒకటి 45 ఒకటి 55, వాటి వాల్యూ 100. యాక్చువల్గా మన వాల్యూ ఏంటి? 38 అనేది ఈచ్ నెంబర్కి 38 అంటే 38 అనేది 2 numbers 38 ఎంత అయితే 76 అవుతుంది. ఎంత ఎక్కువ వెళ్ళిపోతుంది? 24 ఎక్కువ వెళ్ళిపోతుంది. ఈ 24 అనే దానికి మన యావరేజ్ నుంచి తీసేయాలి. 24 యావరేజ్ 38. 24 బై రిమైనింగ్ నెంబర్స్ ఎంత? 58లో 2 members వెళ్ళిపోతే 48. 24 బై 48 ఎంత? 0.5 మైనస్ ఈ 30 తీసేస్తే 37.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average temperature for a week noted as 32 degrees. ఓకే, ఒక వారం యొక్క యావరేజ్ టెంపరేచర్ అనేది 32 degrees ఉన్నది. బట్ later it was realized that Monday temperature reading was taken as 30 instead of 16. మండే టెంపరేచర్ అనేది 16 రాయాల్సింది 30 రాశారట. 16 రాయాల్సింది 30 రాశారు. సో ఎంత ఎక్కువ రాశారు? 14 ఎక్కువ రాశారు. సో వాట్ ఈస్ ట్రూ యావరేజ్ టెంపరేచర్ ఫర్ ఏ వీక్? సో ఎక్కువ రాశారు కాబట్టి మనం దాన్ని లెస్ చేసేయాలి. 16 బదులు 30 రాశారు కాబట్టి 30 మైనస్ 16 14 ఎక్కువ రాశారు కాబట్టి 14 మనం లెస్ చేసేయాలి. ఎక్కడి నుంచి లెస్ చేసేయాలి? వీక్ మొత్తం ఎంత ఉంది? 32 degrees ఉన్నది. 32 degrees మైనస్ లెస్ ఎంత? 30 మైనస్ 16 14 బై ఈ 14 మనం మొత్తం టోటల్ వీక్ తీసేయాలి. టోటల్ వీక్ ఎంత? 7 days కదా, 7
7 2 32 minus 2 30. సింపుల్ సింగిల్ లైన్ ఆన్సర్. మనకి ఏం రాశారు, ఏం చేశారు, యావరేజ్ టెంపరేచర్ 32 పర్ వీక్ 32 ఉన్నది. తర్వాత ఏం జరిగింది, మండే టెంపరేచర్ అనేది 30 రాశారు, 16 బదులు 30 రాశారు. సో ఎంత ఎక్కువ రాశారు, 14 ఎక్కువ రాశారు. 14 అనేది ఏంటి, మనం యావరేజ్ తీసేయాలి, 14 యావరేజ్ తీసేయాలి. ఎంత తీసే 14 మైనస్ వీక్ 14 బై వీక్, మన వీక్ ఒక వీక్ తీసుకుంటాం కాబట్టి బై 7 చేసేయాలి. బై 7 చేస్తే 2 వస్తుంది. 32 minus 2 30. నెక్స్ట్ క్వశ్చన్, the average of 18 observations is recorded as 124. 18 observations యొక్క యావరేజ్ అనేది 124 అంటాం. Later it was found that 2 observations with values 64 and 28 were entered wrongly as 46 and 82. 64 28 రాయాల్సింది వాళ్ళు 46 82 రాశారు, ఎక్కువ రాశారు. ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్ ఆఫ్ 18 అబ్జర్వేషన్స్. ఓకే, అప్పుడు కరెక్ట్ యావరేజ్ కనుక్కుంటున్నారు. మనకి ఎంత ఎక్కువ రాశారు చూద్దాం ఒకసారి. 46 ప్లస్ 82 128. కరెక్ట్గా రాయాల్సిన వాల్యూస్ ఎంత, 64 28. 64 ప్లస్ 28 ఈక్వల్ టు 92 అవుతుంది. మైనస్ చేస్తే 36 అవుతుంది. 36 ఎక్కువ రాశారు, 36 అనేది ఎక్కువ రాశారు. సో మనం ఏం చేయాలి, ఆ 36ని 128 నుంచి లెస్ చేయాలి, 124 నుంచి. 36 అంటే 124 మైనస్ 36 బై ఎంతకి 18 అబ్జర్వేషన్స్. టోటల్ వెళ్తున్నారు 18 అబ్జర్వేషన్స్. మనకు కూడా అడిగింది ఎంత, 18 అబ్జర్వేషన్స్ కాబట్టి ఈ 18 2 రైట్. 124 మైనస్ 2 122. మనకు రాంగ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటే లెస్ చేయాలి. ఫర్ సపోజ్ రాంగ్ వాల్యూ అనేది తక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు ప్లస్ చేయాలి. ఓకే, రాంగ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 128 ఉన్నది, 92కి 128 ఉన్నది కాబట్టి మనం రాంగ్ వాల్యూ తీసేయాలి కాబట్టి లెస్ చేశాను. అదే రాంగ్ వాల్యూ అనేది తక్కువ ఉండి కరెక్ట్ వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం ప్లస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 100 నెంబర్స్ యావరేజ్ ఈజ్ 84. 100 నెంబర్స్ యొక్క యావరేజ్ 84. While calculating average of 3 numbers, the taken as 86, 75, 49 instead of 12, 45, 43. 3 నెంబర్స్ అనేది 12, 45, 43 రాయాల్సింది వాళ్ళు 85, 86, 75, 49 రాశారు. అంటే రాంగ్గా రాశారు, ఎక్కువ రాశారు. Later it was observed that there are only 90 నెంబర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 100. సో 100 కాదు 90 మెంబర్స్కి చేశారంట. ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్. మనం 90 మెంబర్స్కి యావరేజ్ చేయాలి. ఈ వాల్యూస్ అనేవి ఎక్కువ రాస్తారు కాబట్టి ఎక్కువ వాటిని లెస్ చేసి 90 నెంబర్స్ మాత్రమే మనం యావరేజ్ చేయాలి. క్వశ్చన్ చూసినప్పుడు క్వశ్చన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే సగం ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. ఓకేనా, క్వశ్చన్ అనేది 1 లైన్ ఉన్నా 2 లైన్ ఉన్నా 3 లైన్స్ ఉన్నా 4 లైన్స్ ఉన్నా మనం క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు 100 నెంబర్స్ యావరేజ్ 84 అంటాం. వైల్ క్యాల్కులేటింగ్ ద యావరేజ్ 3 మెంబర్స్ ఈజ్ టేకన్ యాజ్ 86, 75, 49. చూడండి, 86, 75, 49 ఇవేంటి ఎక్కువ రాశారు, మన వాల్యూస్ కంటే ఎక్కువ రాశారు. చూద్దాం ఎంత ఎక్కువ రాశారు చూద్దాం. 80, 150, 150, 190, 190 ప్లస్ 20 210. నెక్స్ట్ 12, 45 ప్లస్ 43 88 ప్లస్ 12 100. ఎంత ఎక్కువ రాశారు, 110 ఎక్కువ రాశారు. 110 అనేది ఎక్కువ రాశారు. 3 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది వాల్యూస్ అనేది ఎక్కువ రాశారు. సో అప్పుడు ఏం చేయాలి, 110ని తీసేయాలి మనం. ఇప్పుడు 100 యొక్క యావరేజ్ 84. ఓకే,
నెక్స్ట్ 110ని లెస్ చేయాలి. 110 బై ఎంత మెంబర్స్కి మనకు 90 మెంబర్స్కి అన్నాడు కాబట్టి 90 మెంబర్స్ కాబట్టి 90 వేసేయాలి. ఓకే, 8400 మైనస్ 110 డివైడ్ బై 90. అప్పుడు ఏమవుతుంది? 8290 by 90. ఓకే, 9 క్యాన్సర్, 9 9 81, 9 2 18, 10 మిగులుతుంది, 9 1 సో 92.1 అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుంది. క్వశ్చన్ని జాగ్రత్త అర్థం చేసుకోండి. 3 మెంబర్స్ యొక్క వాల్యూ అనేది రాంగ్గా రాశారు. ఎంత రాశారు? 110 వాల్యూ అనేది ఎక్కువ రాశారు. ఆ 110 వాల్యూని మనం 84 యావరేజ్ నుంచి తీసేసేయాలి. ఎంతమందికి? 90 మెంబర్స్కి. సో చేస్తే ఆన్సర్ ఇంత వస్తుంది, 92.1. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ చేయగలుగుతారు క్వశ్చన్స్ని. నెక్స్ట్ క్వశ్చన్, the average of 25 results is 20, the average of first 12 results is 15, the average of the last result, the average and the last 12 result is 18, then the 13th result is. మనకు 25 రిజల్ట్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు, ఫస్ట్ 12 ఇచ్చాడు, 13 వదిలిపెట్టి 14 నుంచి 25th వరకు ఇచ్చారు. సో 13th కనుక్కున్నారు. అప్పుడు ఏంటంటే ఈ 25th నుంచి ఈ 12 24 వాల్యూస్ తీసేస్తే మనకు అప్పుడు 13th వాల్యూ వస్తుంది. చూడండి, 25 ఇంటూ 20, 25 20 ఎంత అవుతుంది? 500. ఇది 25 వాల్యూస్కి. సో ఫస్ట్ 12 రిజల్ట్స్ అన్నాడు, 12 ఇంటూ 15 ఎంత అవుతుంది? 180. ఓకే, నెక్స్ట్ 12 అన్నాడు, 12 ఇంటూ 18 216. ఓకే ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే అవుతుంది 396 అవుతుంది. ఓకే, మనకి ఇది 14 12 14 యొక్క వాల్యూ, ఇది 25 వాల్యూ. సో 25 మైనస్ 24 అవుతే 1 వాల్యూ. ఆ 1 వాల్యూ ఏంటిది? 13th యొక్క వాల్యూ. సో అలాంటి ఏం చేయాలి మనం? 500 మైనస్ 396 చేస్తే 104. ద ఆన్సర్ ఇస్ 25 వాల్యూ యొక్క యావరేజ్ ఇచ్చాడు, ఫస్ట్ 12 ఇచ్చాడు, నెక్స్ట్ 12 ఇచ్చారు, మధ్యలో 13th వదిలేశాడు. సో అప్పుడు ఈ టోటల్ నుంచి ఫస్ట్ 12 లాస్ట్ 12 తీసేస్తే 13th వాల్యూ వస్తుంది. ఓకే, ఫస్ట్ 25 వాల్యూ 500 అవుతుంది, ఫస్ట్ 12 180 అవుతుంది, లాస్ట్ 12 216 అవుతుంది, టోటల్ 396. లాస్ట్ టోటల్ నుంచి 396 తీసేస్తే 13th యొక్క వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 9 నెంబర్స్ ఈజ్ 30, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 25, ద యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 35. ఫస్ట్ 5 నెంబర్స్ 25, లాస్ట్ నెంబర్ 35. వాట్ ఈస్ ద 6th నెంబర్? 9 నెంబర్స్ యొక్క వాల్యూ ఇచ్చాడు, యావరేజ్ ఫస్ట్ 5 ఇచ్చాడు, లాస్ట్ 3 ఇచ్చాడు, మధ్యలో ఉన్న 6 కనుక్కుంటున్నాడు. మనకి 9 నెంబర్స్ యొక్క వాల్యూ నుంచి 5 + 3 8 యొక్క వాల్యూ యావరేజ్ తీసేస్తే మనకు 6th నెంబర్ యొక్క వాల్యూ వస్తుంది. చూడండి, 9 × 30 270. ఇది 9 నెంబర్స్ యొక్క యావరేజ్ 270 టోటల్ వాల్యూ. ద యావరేజ్ ఫస్ట్ 5 × 25 125, and that last 3 numbers 3 × 35 105 225. ఈ 225ని 270 లెస్ చేస్తే మనకు 6th వాల్యూ వస్తుంది. 270 మైనస్ 225 5 సారీ 230 230
230 తీసేస్తే వాల్యూ అనేది 40 వస్తుంది. ద ఆన్సర్ ఇస్ 40. 9 నెంబర్స్ యొక్క యావరేజ్ 9 into 30 270. 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 5 into 25 125. నెక్స్ట్ లాస్ట్ 3 నెంబర్స్ 3 into 35 105 చేస్తే 230 వస్తుంది. 270 నుంచి 230 తీసేస్తే 40. ఆన్సర్ ఇస్ 40. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ ఈజ్ 7. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 8 నెంబర్స్ ఈజ్ 7 and the average of last 8 numbers is 9, then the middle number is. ఇంతకుముందు క్వశ్చన్ ఏంటంటే మనకు 9 ఇచ్చాడు, 9 అబ్జర్వేషన్స్ ఇచ్చి దాంట్లో ఫస్ట్ 5 ఇచ్చాడు, నెక్స్ట్ 3 ఇచ్చాడు. సో 8 అనేది మిడిల్ టర్మ్ అండ్ 6th అనేది మిస్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే 15 ఇచ్చాడు, 15లో ఫస్ట్ 8 ఇచ్చాడు. ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, 15 అబ్జర్వేషన్స్లో ఫస్ట్ 8 ఇచ్చాడు, ఫస్ట్ 8 ఇచ్చాడు, మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ నెక్స్ట్ 8 ఇచ్చాడు. అంటే ఈ 8 అనేది మళ్ళీ యాడ్ అయింది అన్నట్టుగా. ఈ 8 అనేది 2 times రిపీట్ అయింది. ఇందులో ఏంటంటే మిస్సింగ్ ఇచ్చాడు. ఇందులో 5 ఇచ్చాడు, 3 ఇచ్చాడు 9లో. సో రిమైనింగ్ 6 అనేది మిస్సింగ్ ఉండే. ఇక అలా కాదు, ఇక్కడ ఏంటంటే కంబైన్డ్ ఇచ్చాడు. అంటే ఆల్రెడీ 2 times యాడ్ అయింది అందులో. సో 2 times యాడ్ అయింది కాబట్టి దాన్ని లెస్ చేయాలి ఫస్ట్ మనం. చూడండి, 15 15 అబ్జర్వేషన్స్ 7 అన్నాడు. 15 into 7 105. నెక్స్ట్ ద ఫస్ట్ 8 అంటే 8 into 7 56 అండ్ లాస్ట్ 8 into 9 72. సో మన వాల్యూ ఏంటంటే 8 8 16 నుంచి 15 తీసేయాలి. ఇక్కడ ఎట్లా అంటే 9 నుంచి 8 తీసేసినాం మనకు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఆల్రెడీ 8th నెంబర్ అనేది 2 times ఉంది కాబట్టి ఇందులో నుంచి ఇది తీసేయాలి మనకు. సో చూడండి 10 ఈ రెండింటి యాడ్ చేసి ఎంత అవుతుంది, 8 12 128 minus 105 23 ఆన్సర్. ఇందులో ఏమో మిస్సింగ్ ఇచ్చాడు, ఇందులో ఏమో కంబైన్డ్ ఇచ్చాడు. సో కంబైన్డ్ 2 times యాడ్ అయింది కాబట్టి 2 times లెస్ చేసేయాలి. 8 8 16 అవుతుంది. సో 16 15 నుంచి తీసేస్తే ఆ యాడ్ అయింది, ఎక్స్ట్రా యాడ్ అయింది అనేది మనం కనుక్కోవచ్చు. ఆన్సర్ ఇస్ 23. ఓకే, సో 20 క్వశ్చన్స్ మీరు ఓన్గా మీరు ఎన్ని చేయగలుగుతారో మీరు చూసుకోండి. నేను ఈ క్వశ్చన్స్ అన్నిటిని పీడిఎఫ్లో నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.